ఏదైతే యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు బీజేపీ ఆఫీస్పై దాడి సంగతి తెలిసిందే మనకు. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నారు. అన్న, ఏంటి కాంగ్రెస్ దాడిని ఎట్లా వస్తున్నారు? కాంగ్రెస్ దాడిని మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నాం. దాడినే కాదు, ఇంకొకసారి దాడి చేయాలంటే కూడా ఈ కొడుకులు భయపడాలి. మొత్తం బీజేపీ పార్టీ ఆఫీస్ వైపు చూస్తే కూడా కండు వీకెత్తాం ఫ్యూచర్లో. అంటే ఆల్రెడీ ప్రియాంక గాంధీ మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వాళ్ళు అంటున్నారు, ప్రియాంక గాంధీ గారు ఎవరు? అసలు మేము ప్రియాంక గాంధీ కాదండి, ప్రియాంక వాద్రా ఆమె. మీరు పేర్లు కూడా సరిగ్గా నేర్చుకోండి. మీడియా ఎక్కడో ఢిల్లీలో జరిగింది, ఢిల్లీలో జరిగిన సంఘటన మాకేం సంబంధం అండి? మేము చూసినామా ఇన్నామా? ఒకవేళ మీకు దమ్ము చాతనైతే చీము నెత్తిరుంటే పొనిరా విధవల్లారా ఢిల్లీ వండి. ఢిల్లీలో ఎవరు అంటే ఒకవేళ అన్నారా లేరా మాకు సంబంధం లేదు కదా. ఎక్కడో మరి ఇప్పుడు మేము ఇటలీలో ఇప్పుడు సోనియా గాంధీ మీద ఇల్లు మీద దాడి చేయాలండి. ఇప్పుడు మా మీద హిందువుల మీద ఇటలీలో ఎవరు అన్నారట, ఇటలీలో హిందువుల మీద దాడి చేశారట, ఇటలీలో గుడి మీద దాడి చేశారట, ఇటలీలో హిందువుల మీద దాడి చేశారట, ఇండియన్స్ మీద దాడి చేశారట. మేము సోనియా గాంధీ ఇంటి మీద దాడి చేయాలా? ఇది కరెక్ట్ కాదు కదా. ఒకవేళ ఢిల్లీలో ఏదైనా జరిగిందంటే అక్కడ చూపండి. ఇక్కడేంతంత విధవాళ్ళంతా రౌడీలు గుండాలు పోలీసుల మద్దతుతో, మరి వాళ్ళు పోలీసులా లేకపోతే గుండాలే పోలీసులు దాడి చేయడమా? ఈరోజు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఈరోజు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఎమర్జెన్సీలో ఇప్పుడు జాయిన్ చేశాము. దీనికి ఏదైనా పరిణామాలకి ఇట్లా అయినాయనుకో మీకు ఉండదు. ఈరోజు మూడిందనుకోరు కొడుకులారిగా పులితో పెట్టుకున్నారా మీరు బీజేపీలా? बीजेपी तेलंगाना बीजेपी पहले का बीजेपी नहीं है, ये आपका बीजेपी है, आपका तेलंगाना है. ఇది మళ్ళా తెలంగాణ సెక్రటరేట్ మీద కాషాయ జెండా ఎగరేసి దానికి బదులా తీసుకుంటాం అన్నది మీ బీజేపీ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా చేస్తాం రోడ్లు అని చెప్పేసి దాని వ్యాఖ్యలు ఎట్లా సమర్థిస్తున్నారా? మహిళల గురించి అంత ఇబ్బందికరమైన మాటలు మాట్లాడలేని దుర్మార్గుల్లాగా కాంగ్రెస్ వాళ్ళలాగా ఒకవేళ బుగ్గల చెగ్గల అవన్నీ వాళ్ళు చూసుకోవాల్సింది తప్ప ఆ మహిళల మీద అభ్యంతరకరమైన భాష వాడకూడదు. ఒకవేళ వాడిందంటే అక్కడ ఎవరైనా వాడిందంటే అక్కడ చర్యలు తీసుకోండి. న్యాయం ఉంది, అక్కడ కోర్ట్స్ ఉన్నాయి, లీగల్ నోటీస్ పంపించండి, దానికి తగ్గట్టు యాక్షన్స్ ఉన్నాయి. ఈ భౌతిక దాడులు ఏంది? ఇది కొత్త రేవంత్ సర్కార్ కొత్త నేర్చినావా ఇది? అంటే మీరు ఇవి చెప్తే మేము చేయకూడదా? అందుకు తర్వాత ఇవే నేర్పుతున్నారు అంటున్నాను. కాబట్టి ఏదైనా ఉంటే శాంతియుతంగా ఢిల్లీలో చేసుకోండి, లేకపోతే ఢిల్లీలో చేసుకోండి. ఇప్పుడు ఆ బుగ్గల గురించి నేనేం మాట్లాడతాను? ఏ బుగ్గల గురించి మాట్లాడాను? శాంతియుతంగా మేము నిరసన తెలపడానికి వచ్చాం, బీజేపీ వాళ్ళే మమ్మల్ని కావాలని దాడి చేశారని చెప్పేసి శాంతియుతంగా రాళ్ళు కర్రలు బాంబులు ఆయుధాలు, ఇది శాంతియుతంగా? ఈ కాంగ్రెస్ భాషలో ఏంది? చేతులలో రాళ్ళు ఉంటే శాంతియుతం, చేతులలో బాంబులు ఉంటే కత్తులు ఉంటే శాంతియుతమా? శాంతి భద్రతకు సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్గా ఉన్నారు, శాంతి భద్రతలు ఒక పార్టీ వాళ్ళు మీ పార్టీకి వచ్చి ముఖ్యమంత్రి గారికి ఏ హోదాలో ఉండే అర్హత లేదు రాష్ట్రంలో. ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఫెయిల్ అయ్యారు. ఖచ్చితంగా ఏదైనా ఉంటే ప్రియాంక వాద్రాపై ఏదైనా చేసిన వ్యాఖ్యలు ఉంటే ఖచ్చితంగా పార్టీ తరఫున మేము ఖండిస్తాం. బట్ అది ఏదైనా ఉంటే ఢిల్లీలో చూసుకోవాలి, కానీ తెలంగాణ వాళ్ళకి ఏం సంబంధం అని చెప్పేసి, తెలంగాణ బీజేపీకి ఏం సంబంధం అని చెప్పేసి రాకేష్ రెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ పార్టీ జరిగిన దాడికి రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి తను చెప్తున్నారు. విడజండి సాయితో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.